హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పచ్చి కొబ్బరితో కమ్మగా నూరూరించే లడ్డు రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు వచ్చే పండగలకు మనం ఈజీగా స్వీట్ చేయాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పెద్దగా టైం ఏం పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి. ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితో ఇలా మనం చాలా అంటే చాలా టేస్టీగా లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చండి. పండగలు వచ్చినప్పుడు మనకు పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతుంది కదండి. అలాంటి సమయంలో మనం ఇలా కొబ్బరి లడ్డును చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ పచ్చి కొబ్బరి లడ్డును తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరిని తీసుకున్నానండి. పచ్చి కొబ్బరిని ఇలా పలగొట్టుకున్న తర్వాత దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ తీయడానికి కష్టం అనిపించినప్పుడు ఇలా ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట పాటు తర్వాత మనం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. షెల్ నుంచి ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు మనం దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ని ఇలా తీసుకోవాలండి. చాకుతో లేదంటే ఇలా పిల్లర్తో తీసేసుకోవాలి. ఇలా పైన ఉన్న పార్ట్ని తీసేసేయాలి. మొత్తం నల్లగా ఉన్న పార్ట్ని, ఇలా బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేసేయాలి. ఇలా బాగా చాకుతో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా అన్ని ముక్కల్ని మనం ఇలానే తీసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు కొలతల్లో తీసుకుంటున్నానండి. మీరు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్లో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఒక కప్పు పచ్చి కొబ్బరికి మనము హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. అదే హాఫ్ కప్పు మిల్క్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత స్టవ్ని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేకుంటే కింద మాడుతుంది. ఇలా కలుపుకుంటూ మనం మొత్తం డ్రైగా చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా డ్రైగా అయ్యే వరకు మనము మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మనం ఇలా దగ్గరికి చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ కొబ్బరి మిశ్రమాన్ని మనం దగ్గర అయ్యే వరకు బాగా ఇలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలని, లేకుంటే కింద మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కాస్త డ్రైగా అయిపోయింది కదండి. ఇప్పుడు చిన్న పిండి ముద్దలాగా ఇలా తీసుకొని మనం ఇలా రౌండ్ బాల్ చేస్తే బాల్లాగా అవ్వాలి. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఇలా మొత్తం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే వస్తాయండి ఈ లడ్డూలు అయితే. ఇప్పుడు ఇలా మొత్తం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కొంచెం తీసుకొని ఇలా మనం కాస్త రోల్ చేసినట్టు చేస్తే మనకు రౌండ్గా వస్తాయండి ఈ లడ్డూలు అయితే. ఇలా రోల్ చేస్తే మనకు చేతిలో ఇలా తీసుకొని రౌండ్గా చేసుకుంటే మనకు రౌండ్గా వస్తాయండి లడ్డూలు అయితే. ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా లడ్డూలన్నిటినీ చుట్టుకోవాలి. ఇలా ఇదే విధంగా చూడండి. ఇలా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతుంది కదండి. అలాంటప్పుడు మనం ఇలా టేస్టీగా స్వీట్ని చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా 1 బై 1 ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. చూడండి, ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తే మనకు చేతిలో ఇలా రౌండ్గా తిప్పుకుంటే మనకు చాలా రౌండ్గా వస్తాయండి లడ్డూలు అయితే. అన్నిటి ఇదే విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
1 బై 1 ఇలా లడ్డూలన్నిటిని చుట్టుకోవాలి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసుకోవచ్చు. పండగలకు ఏదైనా చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకున్న స్వీట్ అండి ఇదైతే. ఇదే విధంగా 1 బై 1 అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. పైన షెల్ తీసేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి డెసికేటెడ్ కోకోనట్ లాగా ఉంటుందండి, రెడీమేడ్గా దొరుకుతుంది. అలా నేను ఇంట్లోనే రెడీ చేసుకొని ఇలా లడ్డూను మనం ఇలా డిప్ చేసుకొని ఇలా చేసుకుంటే మనకు బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి అలా లడ్డూలు వస్తాయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి, తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని లడ్డూలను మనం ఇలా కోట్ చేసుకోవాలి. ఇలా కాస్త డ్రై అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకొని మనం చల్లారించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఇలా పచ్చి కొబ్బరి ఎక్కువ మిగిలినప్పుడు నేను ఇలా చేసుకుంటానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటాను ప్యాన్లో వేసి. ఇదే విధంగా అన్ని లడ్డూలను ఇలా కోట్ చేసి తీసుకోవాలండి. ఇలా కోట్ చేసి తీసుకోవడం వల్ల మనకు అచ్చం స్వీట్ షాప్లో ఎలా వస్తాయి అలా వస్తాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకున్న స్వీట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.